శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా. మీకు అందరికీ తెలిసింది, బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. 1 ఇదివరకు లాస్ట్ ఇయర్ గోకవరం గ్రామంలో స్టార్ట్ చేసాం. అది ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న గోకవరం. అయితే బంగారు వరలక్ష్మి కానుక ప్రోగ్రాంని 5 ప్రాంతాల్లో మనం చేస్తున్నప్పుడు రంపచోడవరంలో బీజేపీ ఎక్స్ఎంపీ అయిన కొత్తపల్లి గీతా గారి ముఖ్య అతిథిగా ఆహ్వానించి అక్కడ రంపచోడవరంలో బంగారు వరలక్ష్మి కానుక 1754 మంది స్త్రీమూర్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారికి 41 మందిని లాటరీలో విజేతలుగా తీసి 1 గ్రాము బంగారం, 7,500 రూపాయలు విలువగలగా 1 గ్రాము బంగారాన్ని లక్ష్మీ రూపిణి ఈ వరలక్ష్మి శ్రావణ మాసం శుక్రవారం మహిళామూర్తులందరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం కోసం చెప్పినిచ్చాం. మహిళలో అపూర్వమైన చైతన్యం, చాలా సంతోషంగా అందరూ ఇచ్చిన తర్వాత మేము మిగతా ఎవరైతే విజేతలు కారు వచ్చారో వాళ్ళందరికీ కూడా అమ్మవారికి పూజ చేసిన పసుపు కుంకుమ ఇచ్చాం. ఇక్కడ అందరికీ మీకు తెలియజేసిన విషయం ఏంటంటే, బంగారు రూపు వచ్చిన వాళ్ళు అదృష్టవంతులే, కానీ మరి మిగతా వాళ్ళు వచ్చారు కదా, అమ్మవారికి ఇచ్చిన ఆ పసుపు కుంకుమ మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, మీ పిల్లల చదువులకు కానీ, అలాగే మీ భర్త ఉద్యోగానికి కానీ, లేదా మీ ఆస్తుల కోసం కానీ, మీ కుమార్తెలు కొడుకుల యొక్క వివాహ జీవితాలకు కానీ, మీ మనవాళ్ళు మనవరాల సంబంధించిన జీవితాలకు కానీ ఎంతో శుభదాయం అవుతుంది. ఆ పసుపు కుంకుమను భక్తి శ్రద్ధలతో కళ్ళకద్దుకుని మీరు వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నట్లయితే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు. ఇది నమ్మకం. మన భారతీయ హిందూ సాంప్రదాయం ఉండే అత్యద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అది. నేను మనస్ఫూర్తిగా చేసే ఈ కార్యక్రమంలో ఆ వరలక్ష్మీదేవి అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు అందరికీ సంప్రాప్తింపజేయబడతాయి. అయితే అయిపోయిన రంపచోడవరం కార్యక్రమం కాకుండా ఇప్పుడు రేపు 31వ తారీఖు నాడు జూలై నెల 2024 అంటే రేపటి రోజున కోరుకొండ గ్రామంలో దాదాపుగా 2,000 మంది మహిళలు వర్షం వస్తున్నా తడుస్తున్నా అమ్మ రేపు రెండని చెప్తున్నా వినిపించుకోకుండా భారీ క్యూల్లో నించుని గుమ్మలదో మన అది బురుగుపూడి, గుమ్ములూరు, జంబూపట్నం, మన కణుపూరు, తర్వాత గాదరాడ, కోరుకొండ గ్రామాల నుంచి ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేషంగా భక్తులు వచ్చారు. స్త్రీమూర్తులు 2,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని రాత్రి 9-10 గంటల దాకా కూడా మేము రిజిస్ట్రేషన్ చేసాం. అంటే అంత ఇద్దర మహిళామూర్తులు భారీగా తరలిచ్చారు. మీ అందరికీ నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రేపు తప్పనిసరిగా 9 గంటల తర్వాత 9 గంటల నుంచి ప్రారంభమవుతుంది కార్యక్రమం. కోరుకొండ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో స్టార్ట్ అవుతుంది. మీరందరూ వచ్చి వేయించేసి కూర్చుని మేము లాటరీ తీసేటప్పుడు శ్రద్ధాభక్తులతో మీరు ఆ లాటరీని అబ్జర్వ్ చేస్తూ మేము ఎంతమందిని ఇస్తున్నామని చెప్పేస్తే సస్పెన్స్, మీకు ఆ సస్పెన్స్ అలాగే ఉంచుతూ ఈ సంవత్సరం మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున కూడా నిర్ణయం తీసుకునేది ఉంది. మీకు ఏవైతే స్లిప్పులు ఇచ్చారో ఆ స్లిప్పులు 5 సంవత్సరాలైనా కానీ మీరు ఎక్కడైతే బంగారు వస్తువులు డబ్బు దాచుకుంటారో అక్కడ దానికి సమానంగా దాచుకోండి. నేను బంగారు వరలక్ష్మి కానుక అనేది ఒక్క స్త్రీలకు సంబంధించి లక్ష్మీదేవి రూపు కోసమే నేను ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయట్లేదు. అది నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర అనేక రకాలైన ప్రయోజనకరమైన కార్యక్రమాలు చేస్తున్నాను. సో వితంతువులకి, ఎవరైనా భర్త చనిపోయి ఆధారం లేకుండా ఉన్న వాళ్ళకి కూడా మేము రైస్ బ్యాగ్లు ఇస్తున్నాం. ఇలాగా విస్తృతంగా సమాజంలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఈ కార్యక్రమాల నుంచి కూడా మీకు తెలుసుకోవడానికి, ఇందులో రిజిస్ట్రేషన్ అయితే తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. నేను మీకు ఎన్ని విధాలు అండగా ఉండడానికి అవకాశం అన్ని విధాలు ఉండడానికి. అంటే నేను రాజకీయాలకు ఇంకా రాలేదు. నేను మళ్ళీ చెప్తాను, భారతీయ జనతా పార్టీలోకి తొందరలోనే రావచ్చు. నేను అమెరికా వెళ్తున్నాను. అమెరికాకి వెళ్ళొచ్చిన తర్వాత నేను విజయదశమి అయిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాయిన్ అయ్యే కార్యక్రమాన్ని గురించి ఆలోచిస్తాను. నేను ఆల్రెడీ నేను పురంధరేశ్వరి మేడం గారిని కలిశాను. నేను అలాగే కొత్తపల్లి గీత గారు కూడా ఆవిడ అధ్యక్షులు, ఇవి కొత్తపల్లి గీత గారు ఉపాధ్యక్షులు. వారిద్దరికి కూడా నేను బాగా తెలుసు. వారిని 2-3 సార్లు కలవడం జరిగింది. పురంధరేశ్వరిని కూడా వారి యొక్క అనుమతితో, వారి యొక్క సహకారంతో నేను భారతీయ జనతా పార్టీలో విజయదశమి తర్వాత జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాను. మీ అందరికీ అండగా ఉండడానికి. నేను ఒక్క హిందువుల గురించి మాట్లాడలేదు. నాకు మానవత్వం, నరేంద్ర మోడీ గారి యొక్క భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ అనుకుంటున్నాను. చాలా తప్పమ్మా. అది భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ, ముస్లిమ్స్ పార్టీ, క్రైస్తవుల పార్టీ కూడా. ఎందుకనంటే కొంతమంది రాజకీయ నాయకులు, కాంగ్రెస్ లాంటి వాళ్ళు, దుర్మార్గులు వాళ్ళు జనాలను విడదీయడానికి ఒక మతానికి కొమ్ము కాస్తూ మనుషులు విడదీస్తున్నారు మతాల పేరు చెప్పి. నరేంద్ర మోడీ గారు అలా కాదు.
క్రైస్తవులకి వాళ్ళు చర్చలు కట్టుకుంటున్నా ఎక్కడైనా అబ్జెక్షన్ చెప్పట్లేదు. ముస్లిమ్స్ వాళ్ళు ఎంతో స్వాతంత్రంగా బ్రతుకుతున్నారు ఈ దేశంలో. అలాగే హిందువులకి చాలా సపోర్ట్గా ఉన్నారు. అది అందువల్ల భారతీయ జనతా పార్టీ అన్ని మతాల వారికి చెందిన పార్టీ. సో నేను చేరవుతాను. సరే, ఇక్కడ సందర్భం అప్రస్తుతమైనవి. బంగారు వరలక్ష్మి గారికి మీరందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి తరలి వచ్చి ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు 31వ తారీఖున కోరుకొండ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జరిగే ఈ బంగారు వరలక్ష్మి కానుక 2 అనే ప్రోగ్రాన్ని భారీ ఎత్తున విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్.